నమస్కారం. నా పేరు కోటేశ్వర్. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. ఇవాళ విషయం మూత్రం సంచి, ఇంగ్లీష్లో యూరినరీ బ్లాడర్ అంటారు. యూరినరీ సిస్టమ్ మొత్తం వేరు. కిడ్నీ, యురెత్రా, యూరినరీ బ్లాడర్, యురేటర్, ఇది ఇంగ్లీష్లో మూత్రం సంచికి సంబంధించిన భాగాలు. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ యూరినరీ బ్లాడర్, మూత్రం సంచి. ఒక గిలాసుడి నీరుతో చెంచాతో చిన్న చిన్న సిప్స్గా తాగి మూత్రం సంచిని ఎలా రీప్లేస్ చేసుకోగలము, దానివల్ల ఏ లాభాలు అనేది ఇవాళ టాపిక్. మూత్రం సంచి టైం నేను ఇంతకుముందు వీడియోలో 1, 2, 3 గంటల వరకు చిన్న పేగు గురించి చెప్పాను. మూత్రం సంచి టైం 3, 4, 5 అంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఇది మూత్రం సంచి టైం. ఈ మూత్రం సంచి టైంలో మీకు 4 గంటలకు కరెక్ట్గా మీరు టైం పెట్టుకుంటే గ్లాసు నీళ్ళు స్పూన్తో తాగే విధానం 4 గంటలకు కనుక పెట్టుకుంటే మీకు మంచి ఇంటర్వెల్ ఉంటుంది. ఎందుకనంటే మళ్ళీ మీకు ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అయ్యేటువంటి టైం 4-4:30 తర్వాత. యూరినరీ బ్లాడర్ కనుక మంచిగా ఉంటే, అంటే శుద్ధిగా ఉండి మూత్ర విసర్జన మంచిగా జరిగి మూత్రంలో మంట ఉండకుండా, దురద ఉండకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గట్టిగా పోవడం, ధారాళంగా విసర్జించడం, ఎక్కువ మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, చాలా కారణాలు ఉంటాయి. కానీ మూత్రం సంచి గనుక మంచి ఆరోగ్యంగా ఉంటే శరీర నరాల పట్టు మంచిగా ఉంటుంది. అంటే శరీరం నిండుగా ఉంటుంది. ఏదో డొల్లగా ఉండడం, వీక్గా ఉండడం, ఎంత తిన్నా కానీ శరీరం నిండుగా అనిపించకపోవడం, చాతగాకపోవడం, కాళ్ళు గుంజుకపోవడం, విపరీతంగా గుంజుకపోవడం, పిక్కల భాగం, తొడల భాగం, అరిపాదాలు, ఇవన్నీ మూత్రం సంచికి సంబంధించినటువంటి గుణాలు. మూత్రం సంచి సరిగ్గా లేదు అనేటువంటి గుణాలు. అంటే రోగం బారిన పడింది అని కాదు, ఇన్ఫెక్షన్, ఒక రకమైన మూత్రం సంచికి సంబంధించిన రుగ్మతలు. ఇవి ఎప్పటికీ ఉండవు, అప్పుడప్పుడు వస్తాయి. కాకపోతే కొంతమందికి ఎప్పటికీ ఉంటాయి. దీనికి మంచి ఉపచారం, ఒక ప్రియ ఉపచారం. ఎప్పటికీ మనం మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మూత్రం ఇన్ఫెక్షన్ గురించి మందులు వాడకుండా మన ఇంట్లోనే మంచినీటితో మూత్రం సంచి రీప్లేస్ చేసుకునేటువంటి విధానం. 4 గంటలకు ఒక గిలాసు నీళ్ళు స్పూన్తో 45 రోజులు మినిమం. స్టార్టింగ్ 45 రోజులు అనేది రూల్, తప్పనిసరిగా రూలు, బాధ్యత, ధర్మం. 46 రోజు తర్వాత నుంచే మీరు ప్రతిఫలం ఆశించాలి. 45 రోజుల వరకు ఎటువంటి ప్రతిఫలం ఆలోచన లేకుండానే మీరు మూత్రం సంచి కానీ వేరే ఎటువంటి అవయవం రిఫ్రెష్మెంట్ గురించి కానీ ఆలోచించకూడదు. నేను 4 రోజులు తాగాను, వారం రోజులు తాగాను, నాకేం లాభం జరిగింది, మీకు ఏర్పడదు. 45 రోజులు, 46వ రోజు నుంచి మీకు అసలు మీరు ఇన్ని రోజులు తాగినందుకు, ఒక గిలాసు నీళ్ళు చెంచాతో తాగినందుకు ఎటువంటి లాభం జరిగింది అనేది 46వ రోజు నుంచి మీకు అర్థమవుతుంది. మూత్రం సంచి శుద్ధిగా ఉంది అనంటే 99 రోగాలు రావు. ఎగ్జాంపుల్గా
మూత్రం సంచి బాగున్నది అని అంటే వెంట్రుకలు ఊడిపోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంట్రుకలు ఊడిపోవు. తలనొప్పి రాదు. మాడనొప్పి, తలనొప్పి వేరు, మాడనొప్పి వేరు. ఇవి రావు. కళ్ళ మంటలు ఉండవు. స్పెషల్గా సైనస్తో బాధపడరు. సైనస్ అసలుకే ఉండదు. మూత్రం సంచి కనుక బాధలు కనుక ఉన్నాయంటే ఫస్ట్ మనిషి బాధపడేది సైనస్ తోటే. నోటి దుర్వాసన ఉండదు. మూత్రం సంచి బాగాలేకపోతే నోటి దుర్వాసన వస్తుంది. విపరీతమైన గ్యాస్ ఉంటుంది పొట్టలో. అన్నం తిన్న తర్వాత బేగులు వస్తూ ఉంటాయి. చిన్న పేగు, ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, చిన్న పేగు గుండెకు ప్లస్ మూత్రం సంచి. గుండె, చిన్న పేగు, మూత్రం సంచి, ఈ మూడు కలగలుపుకొనే పనిచేస్తాయి. అంటే ఇంటర్ రిలేటెడ్. చిన్న పేగుకు సంబంధించిన విపరీతమైన బాధలన్నీ ఈ మూత్రం సంచి నయం చేస్తుంది. మూత్రం సంచి విపరీతమైన బాధలన్నీ చిన్న పేగు నయం చేస్తుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపకూడదు. వీలైనంత తొందరగా విసర్జించేయాలి. స్టోన్స్ తర్వాత స్టోన్ ఫామ్ అయ్యేది అనేది ఇప్పుడు చాలా మందికి అర్థమైంది ఏంటంటే ఎక్కువసేపు మూత్రం ఆపుకుంటే స్టోన్స్ తయారైతాయి కిడ్నీలో అని అపోహ పడుతూ ఉంటారు. అది కరెక్టే, ఒక విధంగా అది కరెక్టే. కానీ ఎక్కువసేపు మూత్రం సంచిలో మూత్రం కనుక మీరు ఆపుతున్నారు అని అంటే ఫ్యూచర్లో మీరు నరాల పట్టు లేకుండా ఉండేటువంటి రోగాల బారిన పడతారు. అంటే 60 సంవత్సరాల తర్వాత మీకు నరాల మీద పట్టు ఉండదు. వీలైనంత తొందరగా మూత్ర విసర్జన చేసేసుకోవాలి. మూత్ర భాగాలను ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి. బయట నుంచి శుద్ధిగా ఉంచుకుంటున్నారు, మరి లోపల నుంచి శుద్ధి ఎట్లా? లోపల నుంచి కూడా మూత్రం సంచి శుద్ధి కావాలి. మూత్రం సంచి ఎంత శుద్ధిగా ఉంటే మీ శరీరం అంత శుద్ధిగా ఉంటుంది. మీకు ఏర్పడుతుంది అది. మీరు స్పూన్తో గ్లాసు నీళ్లు ఎప్పుడైతే తాగడం మొదలు పెడతారో కొన్ని నెలల తర్వాత, ఎవరికన్నా మూత్రం సంచి ప్రాబ్లం ఉన్నది అని అంటే వాళ్ళకు కొన్ని నెలల తర్వాత అర్థమైపోతుంది. అంతకుముందు ఎంత బరువుగా ఉన్న శరీరం ఇప్పుడు ఎంత అల్కగా అయింది అనేది ఏర్పడుతుంది. మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. కానీ తప్పనిసరిగా 45 రోజులు ఏకదాటిగా తప్పించుకోకుండా మీరు 44వ రోజు తాగి 45వ రోజు కనుక తప్పించారు అంటే 46వ రోజు మీకు ఫస్ట్ డే అవుతుంది. మళ్ళీ అలా చేయకండి. ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు, సపరేట్ సొల్యూషన్స్ కాదు, ఇవి సిరప్లు కాదు. ఇక్కడ దొరకలేదు, అక్కడ దొరకలేదు, నేను తాగలేకపోయాను అని ఛాన్సెస్ లేవు. మీకు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరుకుతాయి. ఇంకో విషయం, నేను ఇంతకుముందు 1-2 వీడియోల్లో చెప్పినట్టు నాకు ఐడియా, నీరు మాత్రం మున్సిపల్ వాటరే. మీరు మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారు లేకపోతే ప్యాకింగ్ వాటర్ వాడుతున్నారు అని అంటే మాత్రం దాంతో ఎటువంటి లాభాలు ఉండవు. మున్సిపల్ వాటర్ లేకపోతే మీ ఇంట్లో బావి ఉండి మంచినీళ్ళ బావి ఉంటే ఆ వాటర్ కనుక మీరు తీసుకుంటా అంటే చాలా మంచిది. ఇంట్లో మంచినీళ్ళ బావి లేని వాళ్ళు మున్సిపల్ వాటర్కే ప్రాధాన్యత. మినరల్ వాటర్కి మాత్రం నేను ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వను. ఎందుకంటే మినరల్ వాటర్లో యాసిడ్ ఉంటుంది, బాడీలో అది టాక్సిసిటీ పెంచుతుంది. ఇంకా మీరు తాగేటువంటి వాటర్ మీకు రోగాన్ని తగ్గించాలి కానీ మళ్ళీ కొత్త రోగాన్ని క్రియేట్ చేసే విధంగా ఉండకూడదని నా
ఆలోచన. వాటర్ మున్సిపల్ వాటరే, మినరల్ వాటర్ అయితే కాదు, ప్యాక్డ్ వాటర్ అసలుకే కాదు. నేను ఆ బాటిల్ వాటర్ తాగాను, ఈ బాటిల్ వాటర్ తాగాను, ఎటువంటి రిజల్ట్స్ ఉండవు. పోను మీకు అది కొత్త రోగాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మూత్రం సంచి, యూరినరీ బ్లాడర్, కొన్ని అవయవాలకు కొన్నే రోగాలు ఉంటాయి. అంటే ఇప్పుడు గుండెకు సంబంధించి ఒక 11-12 రోగాలు ఉంటాయి. పొట్టకు సంబంధించి 47 రోగాలు ఉంటాయి. 47 పాయింట్లు 47 రోగాలు ఉంటాయి. చిన్న పేగుకు సంబంధించి అంతే 27 పాయింట్లు 27 రోగాలు ఉంటాయి. యాక్యుప్రెషర్, యాక్యుపంచర్, మ్యాగ్నెట్ థెరపీలో. కానీ యూరినరీ బ్లాడర్కి 67 పాయింట్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క పాయింట్కి మీరు 4 రోగాలు రాసుకున్న 2400 రోగాలు, అంతకంటే ఎక్కువే, 3000 కంటే ఎక్కువ రోగాలు మూత్రం సంచితో మనకు పుట్టుకొస్తాయి. 3000 రోగాలు అంటే ఇక వాటి లిస్ట్ మన దగ్గర లేదు. ఎందరెందరో ఏదో విధంగా బాధపడుతూ ఉంటారు. లిస్ట్ అవుట్ మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎక్కువగా వచ్చే రోగం మూత్ర ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట, కాళ్ళల్లో నరాల పట్టు, తలనొప్పి, గ్యాస్, ఇవి లేకుండా చూసుకోవడం. తప్పక చేయండి. యూరినరీ బ్లాడర్, మూత్రం సంచి కొరకు 4 గంటలకు పక్క ఫిక్స్. 4 గంటలకు కనుక మీరు గిలాసుడు నీళ్లు, మున్సిపల్ వాటరే, చెంచాతో ఒక్కొక్క సిప్పు మెల్లిగా, ఒక సిప్పు తాగిన తర్వాత అది కడుపులోకి చేరింది అన్న ఆలోచనతో ఇంకో సిప్ తీసుకోవాలి. అంత టైం ఇవ్వండి. దన్న తాగేయడం కాదు. అలానే లాభాలు ఇస్తుంది అది. వెంట తాగడం మనం మామూలుగా తాగినప్పుడు వెంటనే తాగేస్తాం. అలా కాదు, ఇది ఒక పద్ధతిగా చేస్తే ఆ పద్ధతి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గుణం ఉంది. తప్పక ఇది షేర్ చేయండి. ఎందుకనంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మూత్రం సంచి గనక రోగాల బారి నుండి తప్పించుకున్నది అని అంటే 99 రోగాలు మీకు రాకుండా ఉంటాయి. ఒక రోగం అని ఎందుకు అంటున్నా అంటే జలుబు తప్పనిసరిగా ఏం చేసినా చేయకపోయినా, ఎటువంటి ఉపచారాలు తీసుకోకపోయినా, వాతావరణం మారింది, నీరు మారాయి, మనం ఊరు మారాము అని అంటే తప్పనిసరిగా జలుబు వస్తుంది. 99 రోగాలు దీర్ఘకాలిక రోగాలే. అవన్నీ రానివ్వకుండా ఆపేటువంటి శక్తి యూరినరీ బ్లాడర్కి, మూత్రం సంచికుంది. నన్ను నమ్మండి. మూత్రం సంచి రీఫ్రెష్ కొరకు 4 గంటలు, 4 గంటలకు, 4 గంటలు కాదు, 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, సాయంత్రం 3, 4, 5 మూత్రం సంచి సమయం 4 గంటలకు తప్పనిసరిగా మనం గిలాసు నీళ్లు, చెంచాతో మున్సిపల్ వాటర్ తప్పనిసరిగా తాగి మనల్ని మనం ఆరోగ్యాభివృద్ధిని పెంపొందించుకుంటాం. మీకు మీరు సహాయం చేసుకోండి. ఆ వాటర్ మీకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు ఎన్నో మందులు వాడి ఉంటారు, ఎంతో ఖర్చు చేసి ఉంటారు. ఇది ఖర్చు లేనటువంటి పద్ధతి. బయటికి పోయి కొనుక్కొచ్చుకోవాలన్న ఎటువంటి ఖర్చు లేదు. ఇంట్లోనే, మీ ఇంట్లోనే మున్సిపల్ వాటర్. కొన్ని అర్థం కాని రోగాలతోటి చాలా మంది బయట బాధపడుతున్నారు. వాళ్ళకు ఉపశమనం కొరకు ఈ వీడియోని వాళ్ళ వరకు చేరేటట్టు
లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దగ్గర ఏమన్నా మీకు అర్థం కాని కొత్త రోగాలు, మందులు వాడడం కానీ తగ్గలేదు అని అంటే ఆ రోగాన్ని కమెంట్ చేయండి, లేదా నాకు ఫోన్ నెంబర్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, 9032392049. ఇది నా ఫోన్ నెంబరు. నాకు కాల్ చేసి మీకు ఏదైనా బాధలు ఉంటే అడగండి. వరంగల్ హన్మకొండ వారైతే నా క్లినిక్ రావచ్చు. నా క్లినిక్ చౌరస్తా, హన్మకొండ, మీనా బజార్, జే హాస్పిటల్ బ్యాక్ సైడ్. నా క్లినిక్ పేరు వాగ్దేవి అక్యుప్రెషర్ మ్యాగ్నెట్ క్లినిక్ సెంటర్. అదర్ దెన్ వరంగల్ హన్మకొండ వారైతే నాకు కాల్ చేసిన ఆన్లైన్ ట్రీట్మెంట్ ఏమన్నా రిక్వెస్ట్ ఉంటే కనుక ప్రయత్నం చేద్దాం. మీకు నేను చాలా సహాయపడతాను రోగాలు తగ్గించేటువంటి పద్ధతిలో. నన్ను నమ్మండి. ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. నమస్తే.